నిహారికజీ అదర కొట్టేశారు. అలా బాగా చేశారు. మన సినిమా కన్నా మీరు ఇప్పుడు చేసిన డాన్స్ అదర కొట్టేశారు. పోండి. మ్యామ్ మ్యామ్ ఓకే క్వశ్చన్ మ్యామ్. నిహారిక మేడం 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 ఒక్క నిమిషం నా ప్రశ్నకు జవాబు చెప్పండి మేడం. నేను మీ పెద్ద ఫ్యాన్ ని. నిహారిక మేడం ఇక్కడ చూడండి. కుకుజీ అది ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేయలేకపోయాను. సార్ ప్లీజ్ ఒకే ఒక క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళినా చుట్టూ జనాలే. డైరెక్టర్ని మాత్రం పట్టించుకోవట్లేదు. దిగులు పడకు, తర్వాత సినిమాలో చూసుకుందాం. చూడండి, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, కాసేపు ఆగండి. అంతవరకు కీర్తి మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు ప్లీజ్ మ్యామ్. రక్తం రక్తం దయచేసి తప్పండి. కొంచెం దూరంగా వెళ్ళండి. దూరంగా వెళ్ళండి. అందరూ దయచేసి దూరంగా వెళ్ళండి. దయచేసి ఇంటికి తీసుకెళ్ళు. సరేనా? త్వరగా ఈ సినిమా వల్లే నేను లాంచ్ అవుదాం అనుకున్నాను, కానీ పబ్లిసిటీ మొత్తం ఈ నిహారిక తీసుకువెళ్ళిపోయింది. ఇంకా కాసేపు నువ్వు ఇలాగే మాట్లాడావనుకో, నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. కానీ మ్యామ్ చాలు, ఇంకేం మాట్లాడుకో. మ్యామ్, మీరు నా నోరును మూయొచ్చు, కానీ నిజాన్ని మాత్రం దాచలేరు. నేను మీ దగ్గర చెప్తున్నాను కదా, అది మళ్ళీ వచ్చేసింది. కాస్త నోరు మూసుకుంటావా? నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ముందు నువ్వు వెళ్ళి జనల్ని అవన్నీ మూసేసిరా. అన్నయ్య, మీను, పంకజ్, మీరందరూ ఎక్కడున్నారు? మ్యామ్, నేను తలుపుని మూసేశాను. అన్ని కిటికీలు మూసేసే ఉన్నాయి. నాకెందుకు ఇంట్లో ఎవరు లేరనిపిస్తుంది. అందరూ పనులు ఎక్కడికి వెళ్ళారు? లాస్ట్ టైం వెళ్ళినట్టు వెళ్ళిపోయారా? లేదు, ఈసారి పోయినసారి జరిగినట్టు ఏది జరగదు. ఇప్పుడే ఈశాంతికి ఫోన్ చేస్తాను. ఇతను ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది? మ్యామ్, లాస్ట్ టైం మిమ్మల్ని ఆ పరిస్థితిలో ఇరికించినట్టు ఈసారి కూడా మిమ్మల్ని ఇరికిస్తారా? ఈ పాటని ఎవరు ఎవరు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఇది ఆ పాటే కదా? అవును కదా మ్యామ్? నువ్వు ఎక్కడున్నావు? నువ్వెందుకు నా ఎదురుగా రానంటున్నావు? లేదు మ్యామ్, వాణ్ణి పిలకండి మేడం. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఏమని చూసొస్తాను. కీర్తి, కాస్త త్వరగా వచ్చి ప్లీజ్. నేను వెళ్ళి వెంటనే వస్తాను. నేను మళ్ళీ కాల్ చేసి చూస్తాను. ప్లీజ్ లిఫ్ట్ చేయి. హలో హలో, నిశాంత్, నువ్వు ఎక్కడున్నావు? త్వరగా బయలుదేరరా, నాకు భయంగా ఉంది. ప్లీజ్ త్వరగా. కీర్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? చూసి చూద్దాం. కీర్తి, 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 ప్లీజ్ ఈ పాటని ఆపండి. ప్లీజ్ ఈ పాటని ఆపండి. మీరెవరు? ప్లీజ్ ఈ పాటని ఆపండి. ప్లీజ్.
గాడ్, ఈ పాట ఆగిపోయింది. ఒకవేళ ఆపకపోయింటే నా పని అయిపోయిను. నిశాంత్జీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ వైఫ్ నిహారిక అండ్ మేనేజర్ కీర్తి ఇంట్లో ఒంటరిగానే ఉన్నారా? ఈ ఘోరం జరుగుతున్నప్పుడు పని వాళ్ళందరూ కూడా మాయమైపోయారా? అవును సార్. నేను నిజం చెప్పనా? మీరు చెప్పిన కథ ఉందే అబద్ధం చెప్తున్నట్టుగానే ఉంది. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది కాస్త వినండి. నేను ఇంటికి వచ్చినప్పుడు నిహారిక స్పృహం తప్పి పడిపోయింది. కీర్తి తన మీద పడింది. ఎలా నమ్మమంటారండి? మేమందరం పార్టీలో ఉన్నప్పుడు నిహారిక మేడం ఫోన్ చేసి అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పారు సార్. అందుకే వెంటనే మేమందరం బయలుదేరి వెళ్ళిపోయాం. నువ్వెవరు? సార్ నా పేరు వగేష్, ఈ ఇంట్లో సర్వెంట్ని. సార్ ఇదంతా అబద్ధం సార్. నిహారిక ఫోన్ నుంచి ఎటువంటి కాల్ రాలేదు సార్. మేవెందుకు అబద్ధం చెప్పాలి? నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? సార్ ఆ ఫోన్ ల్యాండ్లైన్లో వచ్చింది. సార్ మేము చెప్పేది మీకు అసలు నమ్మకం లేదంటే మీరే నిహారిక ఫోన్ని చెక్ చేయండి. ఖచ్చితంగా చెక్ చేసే తీరుతాం శాంజీ. అభిజిత్, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంటికి రావడానికి ముందే పార్టీలో చాలా గొడవలు జరిగాయి. బాస్, తన మెడ మొత్తం ఇరిగిపోయింది. నించోపెట్టి మెడలో తగిలించి లాగారు. ఈ తాడును చూస్తుంటే అలాగే ఒక్క లాగుకే తెగిపోయేలా ఉంది, పాతబడింది. ఇక్కడే కీర్తిని వేలాడదీసుంటారు. అలాగే నిహారిక దీన్ని చూసి కిందకొచ్చుంటారు. అందుకే ఈ తాడు తెగి నిహారిక కీర్తి మీద పడుంటారు. అభిజిత్, ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. పోలింగ్ పైన తగిలించారు చూసావా? కింద తన గొంతుకు బిగించి పైకి లాగారు. అందుకని ఒక్క మనిషి వల్ల ఇది సాధ్యం కాదు. మరొకరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. పంకజ్, నువ్వు చెట్లన్నీ బాగా ఎక్కుతావు కదా? అరే సార్, నా పక్కింటి వాళ్ళు నా గురించి చాలా టెన్షన్ అవుతారు సార్. ఎందుకంటే నా ఇంట్లో కన్నా వాళ్ళ ఇంటి చెట్టు మీద ఎక్కువ సమయం గడుపుతాను. చెట్టు పెద్దదిగానే ఉంది, కాస్త పైకెక్కుతావా? పళ్ళు కాదు, ఆధారాలు తీయడానికి. ఈ చెట్టు మీద సార్ ప్రాబ్లమా? లేదు సార్, ప్రాబ్లం ఏం కాదు. అదంతా నీ చిన్నప్పుడు చేసింది, అందుకే అదేదో చిన్నప్పుడు తెలియక చేసింది. నిఖిల్, ఈ తాడు ఉంది చూసావా? ఇది ఎంత దూరం వెళ్తుందో చూడు. బాస్, ఒక నిమిషం. బాస్, ఇలా చూడండి. తన చెవు వెనకాల ఒక చిన్న మరకుంది చూడండి, బ్లూ కలర్లో. ఎవరో తనకి ఈ వైపుగా విషాన్ని ఇంజెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, సూది విరిగిపోయిన ముక్క. విషం సూదితో తన్ని చంపేశారు. సూదితో గుచ్చినప్పుడే ఈ చివర ఇలాగ విరిగిపోయినట్టుంది. నిఖిల్, ఏం చేస్తున్నావు? పంకజ్, ఏం చేస్తున్నావు? పంకజ్, రే నిఖిల్, ఆగు. కిందకి దింపు నన్ను. నీకేం కాదు, నెమ్మదిగా నెమ్మదిగా, అలాగే నెమ్మదిగా. కిందకి దించండి. ఏ నిఖిల్, నన్ను కిందకి దింపు. అరే, షూకి ఇరుక్కుంది, లాగకు. ఏ నిఖిల్, నేను కింద పడేలా ఉన్నాను. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అరే, ఏంటి? బాబోయ్, లేవండి అతన్ని. సరిగ్గా చూడండి. ఎందుకు రా నన్ను వదిలేసావు? చెప్పాను కదా. సరే, ఏం కాదులే. ఊరుకో. సార్ థ్యాంక్ యూ సార్, నా ప్రాణాలను కాపాడినందుకు. ఇప్పటి వరకు ఒక్క పనునే సరిగ్గా చేసావా? రే, నీకు మనస్సాక్షి అనేది ఉందారా? నీ గార్డెన్లోనే ఉంచి హత్య చేయడానికి బాగా ప్లాన్ చేశారు. పుల్లి కట్టి లాగారు. అలాగే కీర్తి మెడలో ఇక్కడ విషం సూది వేశారు. ఈ పని చేసింది ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో అయి ఉండాలి. మనలో కృతికాన్ని ఎవరు హత్య చేసి ఉంటారు? నిశాంత్జీ, ఈ గార్డెన్ ఎవరిది? మీరే కదా. మరి గార్డెన్లోకి మీరు ఇంకెవరు వస్తారు? సార్ మీరు చెప్పేదంతా కరెక్టే.
అందుకోసం మేము ఇక్కడ ఒక వాచ్మెన్ని పెట్టాం. ఆ వాచ్మెన్ ఎక్కడ? పిలవండి. జిమీ, జిమీ సార్ ఇప్పుడే ఇక్కడే ఉండేవాడు. పంకజ్, ఆ వాచ్మెన్ జిమ్మీ ఎక్కడున్నాడో కాస్త తీసుకురా. ఈ ఇంజెక్షన్ వేయడానికి అనుమతించండి. ఇది వేసిన తర్వాత మీరు రిలాక్స్గా ఫీల్ అవుతారు మేడం. కీర్తి చనిపోయింది, నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మీరంతా చూసారా ఎంత కంగారులో ఉందని? ఇదంతా చూసిన తర్వాత మీరు ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అవును, ఇలా చూడండి ఇషాన్, ఇది హత్యకు సంబంధించినది. అది కాక చివరిగా కీర్తిని చూసింది నిహారిక మేడం. అయినా సార్ ఈ విషయం గురించి అంతా చెప్పేశాను కదా మీ దగ్గర. మేము ఫుల్గా నీ దగ్గర ఏమీ అడగలేదు. వీడిని అడగాల్సింది చాలా ఉంది. అలాగే ఇంకో విషయం, నేను చెప్పే చెప్పేది విషయం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి. ఫిలిం ప్రీమియర్ తర్వాత ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటిది నిహారికకి ఇంతకు ముందే జరిగింది కదా, ముందు ఏం జరిగిందో ఆ విషయం చెప్పండి. సార్ దాడేం జరగలేదు. ఆ ప్రీమియంలో ఎవరో ఊరికే నన్ను ఆట పట్టించడానికి. ఆట ఆటగానే ఉండుంటే సిఐడి రావాల్సిన పనుండదు. అయితే చెప్పు నిహారిక, ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది? మేము ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా ఆ పాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు, అది ఎక్కడి నుంచి వినిపిస్తుందో తెలియట్లేదు. కీర్తి ఆ పాటని ఆఫ్ చేయడానికి వెళ్ళింది, కానీ ఆ ప్రభావానికి తన ప్రాణాలు తీసుకుంటుందని తెలియలేదు. ఆ దారం తెగిపోయినప్పుడు, నా పైన పడ్డప్పుడు నేను ఎంత భయపడ్డానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరే చూస్తున్నారు కదా నా వైఫ్ ఎంత భయపడుతుందని. సార్ మీరు దయచేసి ఆ విషయం గురించి మాట్లాడకండి. పైన ఎవరున్నారు? లేదే, ఎవరు లేదే. ఎవరో ఉన్నారు. సార్ మీరు ఇలాగా, సార్ మీరు ఇలాంటి తప్పు చేయకూడదు సార్. దయచేసి నేను చెప్పేది వినండి సార్. వినండి సార్, దయచేసి నేను చెప్పేది వినండి. సార్ ఒక్క నిమిషం. సార్ లోపల ఉన్న వాళ్ళకి ఈ సంభవానికి ఏ సంబంధం లేదు సార్. ఈ గదిలో ఎవరు లేకపోతే ఎందుకు గది లాక్ చేసి పెట్టారు? తలుపు తెరవండి. అటువంటిది ఏమీ లేదు సార్. తాళం త్వరగా ఇవ్వండి. హేయ్, ఏం చేస్తున్నావు? అంతరా వద్దు. అంతరా నేను చెప్పేది విను. అంతరా ఇలా చూడు, శాంతించమ్మా. ఆ గని కింద పడాయి. ఇలా చూడు, మేము నీ ఫ్రెండ్స్ అమ్మా, మేము నేనేం చెయ్యం. అది నా గన్ను, నా గన్ను ఇవ్వండి. అది నా గన్ను. కూర్చో, చెప్పేది విను. ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడని గట్ట శాంతింపజేయండి. అలాగే సార్. ఈ అంతరా ఎవరు? తను ఎందుకు ఇలా బంధించుంచారు? తిను నా చెల్లెలు సార్. తిను మానసిక స్థితి చాలా బాలేదు. ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. సరే, ఈవిడి చేతికి గన్ ఎలా వచ్చింది? తెలీదు సార్. అయినా ఈ గన్ నాదే, దీని లైసెన్స్ నా దగ్గర ఉంది. ఇంత నిర్లక్ష్యమా? ముందు మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాలి. ఐఎమ్ సారీ సార్. నిన్న దాడి జరిగినప్పుడు అంతరా లోపలే ఉన్నారా? అవును సార్. నా గన్ను ఇవ్వండి. తుపాకీతో షూట్ చేస్తున్నారు. ఇద్దరు తుపాకీతో షూట్ చేస్తున్నారు. రాకేష్, అతనికి ఏమైంది? తుపాకీతో షూట్ చేస్తున్నారు. తుపాకీతో కాళ్ళు రండి షూట్ డాక్టర్, చేశారు. త్వరగా మీరిద్దరు బయటికి రండి. ఈ రాకేష్ ఎవరు? రివాల్వర్తో కాలుస్తాను అని నువ్వెవరికి చెప్పావు? యాక్చువల్గా అది ఈ రాకేష్ అనేది. నిషాల్, దిగులు పడుకుని హరిక, ఎప్పుడైనా ఒకరోజు ఈ ప్రపంచానికి తెలియచేయాల్సిందే. నన్ను చెప్పడానికి వదులు. యాక్చువల్గా ఈ రాకేష్ నిహారికకి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే డే అండ్ నైట్ తన చుట్టే తిరిగేవాడు. నిహారిక జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి మొదలెట్టాడు. నిహారిక పెళ్లి 2 ఏళ్ల ముందు ఢిల్లీలో ఫిక్స్ అయింది, కేకే అనే ఒక ప్రొడ్యూసర్తో. అది తెలుసుకుని ఈ రాకేష్ అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏదో పని మీద నిహారిక విదేశానికి వెళ్ళింది. అప్పుడు ఈ కేకే రాకేష్కి గుణపటాన్ని చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? నేను కేకే అసిస్టెంట్గా ఉన్నాను. 2 ఏళ్ల ముందు కేకే అతను ఢిల్లీలో ఉండే ఫామ్ హౌస్కి తీసుకెళ్ళాడు. నువ్వు ఇలాగే బండిలో కూర్చోమని చెప్పాడు. నాకు తెలుసు ఈరోజు చాలా పెద్ద గొడవ జరగబోతుందని. మనకిదంతా అవసరమని నేను ఎలాగైనా నోరు మూసుకుని బండిలోనే కూర్చున్నాను. తర్వాత 5-10 మినిట్స్ అయ్యాక నేను రాకేష్ని చూశాను. అతను వెళ్ళిన తర్వాత అతని వెనకాల అమ్మాయి వెళ్ళింది. ఫేస్ని దుప్పట్టాతో కవర్ చేసింది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత తుపాకీ కాల్చే శబ్దం వచ్చింది.
గన్ శబ్దం విన్న వెంటనే నువ్వు అక్కడి నుంచి పారిపోయావు. నేను భయపడ్డాను సార్. ఇంకా కేకే రాకేష్ వాళ్ళందరికీ ఏమైంది? తెలీదు. నేను చాలా భయపడ్డాను. అందుకోసం 3 నెలల విదేశానికి వెళ్ళిపోయాను. ఒక విషయాన్ని దాచిపెట్టి పెద్ద నేరం చేసావు తెలుసా? నాకు అసలు ఏం చేయాలని అర్థం కాలేదు సార్. అందుకోసం ఇలా చేశాను. కానీ సార్, నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఈ విషయం గురించి నాకు అసలు అర్థం కాలేదు సార్. నేను వదిలేశాను. తర్వాత నాకు నిహారికగా అండర్స్టాండింగ్ వచ్చింది. 1 ఇయర్ తర్వాత పెళ్లి చేసుకున్నాం. కానీ సార్, నేను కల్లో కూడా అనుకోలేదు కానీ రాకేష్ మళ్ళీ జీవితంలో వస్తాడని. సార్, వీళ్ళు చెప్పేది చూస్తుంటే నమ్మేటట్టుగా లేదు. మన చెవులో పువ్వులు పెడుతున్నారు. వీడు చెప్పే కథలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనం కనిపెట్టేద్దాం. ఢిల్లీలో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళి. సార్, వాచ్మ్యాన్ జిమ్మీ. జిమ్మీ, ఎక్కడికి వెళ్ళావు? బయట వీధిలో నిల్చొని జ్యూస్ తాగుతున్నాడు మనిషి. పట్టుకొని లాక్కొచ్చాను. సార్, సిఐడి వచ్చారని విన్నాను, అందుకనే భయపడిపోయాను. నిన్న రాత్రి ఇక్కడ గొడవ జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, నైట్ డ్యూటీ నేను చేయను అసలు. ఉదయాన్నే ఉంటావు కదా, అప్పుడే చూసావా? లేదు సార్. లేని సారు అంటే దాని అర్థం ఏంటి? నిన్న ప్రొద్దున డ్యూటీలో ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఈ బంగ్లాలోకి వచ్చాడు. ఈ బంగ్లాలో ఉన్న గార్డెన్ చెట్టుకు పైన ఒక పుల్లింగ్ ఫిక్స్ చేశాడు. పుల్లింగ్ తోనే కీర్తిని పైకి లాగాడు, హత్య కూడా చేశాడు. కానీ నువ్వెవరు రాలేదు అంటున్నావు. బాగా గుర్తు చేసుకుని చెప్పు, ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారు. అవును సార్, 2 కుర్రోళ్ళు వచ్చారు సార్. అది చెట్టు దగ్గర ఏదో పనుందని చెప్పి వచ్చారు సార్. వాళ్ళకి సంబంధించి గుర్తులేవైనా? విచిత్రమైన రూపం. వాళ్ళిద్దరికి 15 ఏళ్ళు ఉంటాయి. దాంట్లో ఒకడు చండాలంగా ఒక షూ వేసుకున్నాడు సార్. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యపోయాను. ఇబ్బందిగా ఉంది. ఇలాంటి షూలంతా ఎవరైనా వేస్తారా అని. ఇంకోసారి చూస్తే నువ్వు కనిపెట్టగలవా? సార్, ఆ మనిషి ఫ్రీగా తిరుగుతున్నాడు కాబట్టి నిహారిక లైఫ్ చాలా డేంజర్లో ఉంది సార్. సార్, నేను ఇంట్లోనే ఉండలేను కదా. నేను చాలా ఫిలిమ్స్ కి డేట్ ఇచ్చున్నాను. అది కూడా కాకుండా ఈవెంట్స్ వేరే ఉన్నాయి. ఇలాగే ఉంటే నా కెరియర్ పాడైపోతుంది సార్. అందువల్ల మీరేం భయపడకండి నిహారిక మేడం, మీ కెరీర్ ఎప్పుడు బాగానే ఉంటుంది. భయపడకండి. మీ పని మాత్రం మీరు చూస్తూ ఉండండి. మా డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆఫీసర్ శ్రేయ 24 అవర్స్ మీకు కాపలాగా ఉంటారు. రండి రండి రండి, బాగున్నారా? మా ఫిలిం అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ చాలా బాగా వచ్చింది. లోపలికి రండి, లోపలికి రండి. ఎలా ఉన్నారు? హలో హలో, కూర్చోండి, అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. మీరెవరు? కూల్ డ్రింక్స్ తీసుకోండి. షీ ఇస్తారా? నా కొత్త మేనేజర్. హై ప్లెజర్. తప్పకుండా హలో. జూబ్లీ చూస్తుంది. థ్యాంక్ యూ, నాతో పాటు సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు. దట్స్ ఓకే. ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ప్లీజ్ అర్జున్, తను ఎంతగా టెన్షన్లో ఉంది నీకు తెలుసా? కాసేపు తనని ఒంటరిగానే వదిలే. అది కాకుండా కీర్తికి ఏమైంది? ఏదైనా తెలిసి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి విషయాన్ని మాట్లాడి తన మూడ్ని ఇలా స్పాయిల్ చేస్తారా? సరే, ఇక దీని గురించి మాట్లాడను. కీకుజీ, కొంతమంది గెస్ట్లు వచ్చారు, రండి పరిచయం చేస్తాను. షూర్, రండి. చాలా బాగుంది. ఎలాగున్నారు? రండి రండి, దయచేసి రండి, లోపలికి రండి. ఈ పార్టీలో ఏ గొడవలు రాకుండా జరిగితే చాలా బాగుంటుంది. లోపలికి రండి. బయటికి ఏమైంది? జాగ్రత్త. నిహారిక, నిహారిక, నిహారిక ఎక్కడైంది? నిహారిక మ్యామ్, నిహారిక, నిహారిక నిహారిక, మ్యామ్, నిహారిక, 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 ఏమైంది? ఏమైంది నీకు? అసలు ఎవరు చేశారు నీకు? నిహారిక, ఎలాగైంది? ఎలా పడ్డారు? ఎలా కింద పడ్డారు? సార్, భయపడాల్సిన అవసరం లేదు. కత్తితో చిన్న ఘాటు పడింది. భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదా? ఎంత పెద్ద గాయం జరిగింది? నేను ఇప్పుడే అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. కానీ మేడం, ఇది ఎలా జరిగింది? నేను ఎవరిని చూడలేదు, కానీ నన్ను ఎవరో వెనక నుంచి తోసి ఇలా కత్తి తీసుకొని తోసేసారా? నిహారిక, రా రా, డాక్టర్ దగ్గర వెళ్దాం. పార్టీలో లైట్ ఆఫ్ అయింది. నిహారిక మీద అటాక్ జరిగింది. ఇదేది సాధారణంగా జరిగింది కాదు. అయితే దీనికి అర్థం హంతకుడు కావాలనే నిహారిక పైనే ఉంది. కీర్తి పాపం మధ్యలో వచ్చింది. అభిజిత్, ఇక్కడ ఏదైనా సంఘటన జరిగినట్టు అనిపిస్తుందా? నాకైతే ఇక్కడ ఏమీ లేదనిపిస్తుంది. డాక్టర్ సార్,
సంఘటన ఎప్పుడో జరిగింది. అయినా కూడా అంతకుడు మన కోసం ఏదో ఒకటి వదిలి వెళ్ళుంటాడు. సరే ఓకే. కేకేని రాకేష్ని ఎవరో షూట్ చేశారు. పక్కన ఎక్కడైనా షెల్ ఉంటుంది కదా. ఎస్ సార్. తుపాకీ పేలుంటే రక్తం బయటికి వచ్చుంటుంది. అభిజిత్, ఇక్కడ రక్తం చెదురుంటే ఈ స్ప్రే చూపించేస్తుంది. ఒక్క నిమిషం. ఇలా చూడు అభిజిత్. ఇక్కడ రక్తం ఉందంటే దాని అర్థం శవం కూడా ఇక్కడే ఉండొచ్చు. అవకాశం ఉంది. సార్, హ్మ్? బుల్లెట్ షెల్స్ నాకు అక్కడ దొరికాయి. .22 క్యాలిబర్. దీని ఉంచుకో. డాక్టర్ సార్, ఈ వాస్ టేబుల్ కింద నుంచి తీశాను. ఇందులో ఏదో ఒకటి ఉంది ఇక్కడ. దీన్ని చూడండి. ఇందులో ఏముందన్న విషయాన్ని ఈ స్ప్రే చెప్తుంది. సార్, ఈ చెప్పులు దొరికింది. తొందరగా తీసి శుభ్రం చేశారు. మన కోసం చాలా విషయాలు వదిలారు. తీసుంచు. సార్, ఏదైనా దొరికిందా? ఇక్కడ ఒక గుర్తు ఉంది, చూసారా? ఇది రక్తం యొక్క గుర్తు. ఈ వాసన ఉపయోగించి ఎవరి మీదో బాగా దాడి చేసినట్టున్నారు. ఖచ్చితంగా. ఓ పని చేద్దాం, దీన్ని మన ల్యాబ్కి తీసుకెళ్దాం. అస్థిపంజరం. దీన్ని పట్టుకో. సార్, ఒకవేళ ఇది కేకేఎం రాజేష్ వాళ్ళ అస్థి పంజరాలా? డాక్టర్ సార్, ఇక్కడ అస్థిపంజరాలు 2 ఉన్నాయి. ఓ, అభిజిత్, ఈ పెల్వి గ్రేడ్ పెట్టి చూస్తుంటే వీళ్ళు మొగోళ్ళు. ఇలా చూడండి, ఇతని తల మీద బుల్లెట్ తగిలింది. ఆ తర్వాత ఇతని ఛాతి మీద కూడా బుల్లెట్ తగిలింది. అదిగో చూశారు కదా. అది కాదు, ఆ వాస్తో దాడి చేశారు. వీళ్ళలో ఎవరు చేస్తుంటారు? లేదు సార్, ఇతని పుర్ర మీద గాయం మరకలేదు. అలా అయితే వీళ్ళిద్దరి మీదే కాకుండా ఇంకొకరి మీద కూడా దాడి జరుగుంటుంది. ఒకవేళ ఆ షాల్ని పెట్టుకుని ముఖాన్ని మూసుకొచ్చింది ఆ లేడీ పైన దాడి జరిగిందా? సార్, ఈ 2 అస్థిపంజరాల్లో ఒకటి రాకేష్దైతే నిహారిక వెనకే ఒకడు తిరుగుతూ ఉంటాడే. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? శ్రేయ, పార్టీలో మళ్ళీ నిహారికపై దాడి జరిగిందా? ఈ టైంలో సలాంకి ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదే. బాస్, రిపోర్ట్ తీసుకొచ్చారా? వచ్చేసింది బాస్. ఆ 2 పుర్రెళ్ల మొహాన్ని నేను ఈ పెన్ డ్రైవ్లో వేశాను బాస్. ఇదిగోండి, చూడండి. అంటే మనం అనుమానించింది కరెక్టే అభిజిత్. అంటే ఆ 2 ఎముకల గూడు ఒకటి రాకేష్ది, మరొకటి కేకేది. అవును బాస్. కేకే శరీరంలో 2 బుల్లెట్లు తగిలాయి. తర్వాత రాకేష్ శరీరంలో 3 బుల్లెట్లు. కానీ ఇద్దరి తల మీద ఎలాంటి గాయాలు లేవు. అయితే వాసులో ఉన్న రక్తపు మరక ఆ అమ్మాయిదై లేదు ఉంటుందా? లేదు లేదు, ఆ రక్తం ఒక అమ్మాయిది కాదు, ఒక మగవాడిది. ఓ, అంటే అభిజిత్, ఈ రాకేష్, కేకే మరొక ఆడతి కాకుండా మరో 4వ వ్యక్తి ఎవరో ఉన్నారు అక్కడ. ఒకవేళ ఆ ఇషానే అక్కడ ఉన్నాడేమో. కానీ సార్,
ఇషాన్ అసలు లోపలికి వెళ్ళలేదు. ఒకవేళ ఇషాన్ మన దగ్గర అబద్ధాలు కూడా చెప్పొచ్చు కదా. ఇషాన్ అబద్ధం చెప్పడు, ఎందుకంటే వాడు అబద్ధం చెప్తే ఈ కేసులో బాగా ఇరుక్కుంటాడు. ఈ వ్యక్తి యొక్క వయసు ఏముంటుంది? 25-30 వయసు ఉంటుంది. అభిజిత్ ఓ పని చెయ్యి, ఆ ఫామ్ హౌస్ లో ఆ టైంలో చుట్టుపక్కల ఎంతమంది ఫోన్లు యాక్టివేట్ లో ఉన్నాయో అన్ని ఫోన్లు నేను చెక్ చేయాలి. దయా, ఓ నిహార్ ఇంట్లో పుల్లింగ్ పెట్టిన ఆ కుర్రోని పట్టేశారు అంతే కదా? వెరీ గుడ్, గ్రేట్ వర్క్. ఓకే, తరుణ్ సిద్ధార్థ్ అండ్ లలిత్ కుమార్ వీళ్ళిద్దరూ BA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఎక్కడుంటారో ఏమన్నా తెలుసా? ఎవరిచ్చారు డబ్బు? సార్ వీడికి ఒక ఫోన్ వచ్చింది, ఆ మనిషి పేరు కూడా చెప్పలేదు, డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ చూపించు. ఒక సెకండ్ సార్. ఇది నిహారిక ఇంటి నెంబర్. హలో, నిషాంత్, పుల్లింగ్ వేయడానికి మీ ఇంట్లో ఉన్న ఈ నెంబర్ నుంచే తరుణ్కి ఫోన్ చేశారు. ఎవరు చేశారు ఈ ఫోన్? సార్ మీరు చెప్పినట్టుగా అలాంటి విషయం జరగలేదు సార్. ఇంట్లో చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరైనా ఒకరు చేసి ఉంటారు. దీని గురించి నాకు తెలియదు సార్. ఓకే, నిహారిక ఇంట్లోంచి తరుణ్కి ఫోన్ చేశారు. సార్ 15th నవంబర్ ఆ ఫామ్ హౌస్ పక్కన ఉన్న నంబర్స్ అన్ని యాక్టివేట్ లో ఉన్న లిస్టు ఇక్కడ ఉంది. ఇది చూడండి. ఇంట్లో 4 ఉన్నారు. కేకే, రాకేష్, డీకే డైరీ ఫామ్, అంతేకాకుండా అంతరా. అలా అయితే అంతరా బాగానే ఉంది సార్. అందరినీ ఫూల్స్ చేస్తోంది తను. తర్వాత ఈ కేకే ఫామ్ హౌస్ లోకి డీకే డైరీ ఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్, ఆ వాసుతో ఎవరి తలపైన దాడి చేశారో, ఒకవేళ ఆ వ్యక్తి డీకే డైరీ ఫామ్ లో పనిచేసేవాడై ఉండొచ్చు. ఫ్రెడీ, ఈ డీకే డైరీ ఫామ్ గురించి కాస్త తెలుసుకునరా. ఎస్ సార్. జవంతి, సార్ ఆ రూట్ లో యాక్టివ్ గా ఉన్న ఆ రూట్ పేపర్ గురించి చూపించు. ఇషాంత్ కేకే దగ్గరకు వచ్చిన ఆ ముగ్గురు కూడా మోతీ రోడ్డు మీదుగా ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి వాళ్ళు 15 నిమిషాలుండి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోయారు. అలాగే ఈ అంతరా బాండినగర్ నుంచి వాళ్ళని వెంబడించింది. వాళ్ళు కూడా ఫామ్ హౌస్ లో 10 నిమిషాలున్నారు. ఈ రాకేష్ రూట్ మ్యాప్ తీయండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రాకేష్ ఫోన్ యాక్టివ్ అయింది. అక్కడి నుంచి బయలుదేరి ఆన్ ద వే వాడు వేరే ఎవరికో ఫోన్ చేశాడు. అది ఎలి. ఆ ఎలి అనబడే వాళ్ళు ఎవరు? అలాగే ఈ జాక్స్ కాఫీ షాప్ నుండి ఎల్లి, రాకేష్ కలిసే ఆ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఆ అంతరా ఆ ముగ్గురు కాక ఇంకొక అమ్మాయి ఎవరు? జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఈ అమ్మాయికి అన్నీ తెలుసుండాలి. సార్, తెలుసుకున్నాను. ఈ డీకే డైరీ ఫామ్ ముంబైలో ఉంది. అదే కదా అభిజిత్. రాకేష్, కేకే ఇంకా అక్కడికి రాలేదు, కానీ అక్కడ ముగ్గురు ఉన్నారు. డీకే డైరీ ఫామ్, ఎలి అండ్ అంతరా. అర్థమైంది సార్ నాకు. ఆ కుర్రోళ్ళకు నేనే ఫోన్ చేశానని మీరు ఇక్కడికి వచ్చేసారు కదా. ఇలా చూడండి, జరిగిన విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ ఇంట్లో చాలా పార్టీలు జరిగాయి, ఈవెంట్స్ జరిగాయి. ల్యాండ్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఉంటారు. నిజమే, మేము ఒప్పుకుంటాం. ఎవరైనా ఫోన్ చేసి ఉండొచ్చు. అంతెందుకు, అంతరా కూడా ఫోన్ చేసి ఉండొచ్చు. అంతరా ఎలా చేసుంటుంది? ఆ రోజు మీరే తన పరిస్థితిని చూశారు కదా, ఎంత దారుణంగా ఉందని. నిజంగానే తను దారుణంగా ఉందని మేమెలా నమ్మేది? ఏంటి సార్ ఇలా చెప్తున్నారు మీరు? ఇలా ఒంట్లో బాలేదని ఎవరైనా నాటకం చేస్తారా? ఇది నాటకం కాకుంటే ఆవిడ 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఏం చేశారు? ఢిల్లీలోనా? ఆ రూమ్ నుంచి మన సహాయం లేకుండా అంతరాన్ని బయటికి తీసుకురాలేను సార్. ఢిల్లీకి వెళ్ళిందని కామెడీ చేస్తున్నారు మీరు. సార్, అంతరా దారుణమైన పరిస్థితిలో ఉండడం నేను చూశాను. తనకి ఒంట్లో బాలేదు. నన్ను అడిగితే మిమ్మల్ని అందరినీ తనకు ఆరోగ్యం బాలేదని మోసం చేసింది. 2 ఏళ్ల క్రితం తను ఢిల్లీలో ఉంది. రాకేష్, కేకే హత్య చేయబడ్డ అదే ఫామ్ హౌస్ లో తను కూడా ఉంది. అంతరా ఢిల్లీలో లేదు, దెహ్రాలో ఉంది. తన ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది. డెహ్రాడూన్లోనా, ఢిల్లీలోనా? అది అంతరానే చెప్పనివ్వండి. అంతరా అంతరా తినెక్కడ పోయింది? అంతరా సార్, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండేది. పని వాళ్ళ దగ్గర చూసుకోమని చెప్పాను కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు ఇదేమీ ఆశ్చర్యంగా లేదు. సార్,
ఇది చూడండి సార్, దీన్ని ఉపయోగించి తప్పించుకుంది. ఇప్పుడేమంటారు? ఆరోగ్యం బాలేని వ్యక్తి బాల్గని నుంచి తప్పించుకోగలదా? దీనికి అర్థం అంతరం మన వాళ్ళందరినీ మోసం చేసింది. తను బానే ఉండేది. కానీ తనెందుకు ఇదంతా చేయాలి? నా ప్రాణాలను ఎందుకు తీసుకోవాలి? దానికి సమాధానం అంతరానే చెప్తుంది. ఎందుకు ఇలా పాల్ క్యాన్ తీసుకొచ్చారు? మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు పాల్ విషయంలో గొడవ వేసుకుంటూ రోడ్లో నిలబడని తెలుసా? అలా అని చెప్పి సగంలంతా రాలేను. నవంబర్ 15, 2013లో మీరు ఆ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారో చెప్పేసి ఈ చోటు నుంచి వెళ్ళిపోవచ్చు. మీ మొబైల్ ఫోన్ ఆ ఢిల్లీ ఫామ్ హౌస్లో ఎందుకుంది? నేనే ఇంతవరకు ఢిల్లీకి వెళ్ళిందే లేదు. అలా ఉన్నప్పుడు నా ఫోన్ మాత్రం ఎలా వెళ్తుంది? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ 1-2 సంవత్సరాల క్రితం వేరెవరితో ఉండుండొచ్చు కదా. పోయిన సంవత్సరం ఈ ఫోను టప్పు దగ్గర ఉండింది. ఈ టప్పు ఎవరు? నా కొడుకు. ఇప్పుడు తను ఎంత పెద్దవాడో అయ్యాడో తెలుసా? బాగా పేకల దాకా బస్తాడు తిండి మెక్కుతాడా ఏంటి? సరే బాబు, ఆగండి, నేనేంటనేది చూపిస్తాను. ఇలా చూడండి. వీడే టప్పు. నిహారిక, మిగతా వాళ్ళు ఎక్కడా? అందరూ అంతరాన్ని వెతకడానికి వెళ్లారు, కానీ మళ్ళీ దొరికేంత వరకు నా వల్ల నెమ్మదిగా భోంచేయలేను అని పడుకోలేను. రిలాక్స్, నేనున్నాను కదా, నీకేం కాదు. కానీ శ్రేయ, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అంతరానే ఇదంతా చేసిందంటే నన్ను ఫాలో చేసిందెవరు? ఎందుకంటే రాకేష్ చనిపోయాడు, రైట్? ఇది శ్రేయ. ఈ పాట గురించి నేను ముందే నీతో చెప్పాను. అతను వచ్చేసాడు. ఈసారి నన్ను వదిలిపెట్టాడు. ఖచ్చితంగా చంపేస్తాడు. నిహారిక, రిలాక్స్, నీకేం కాదు, నేను చూసుకుంటాను. సైలెంట్గా ఉండు. ఎవరక్కడ? అక్కడ ఎవరున్నారో త్వరగా బయటికి రండి. మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వండి. ఏంటి, పాట ఆగిపోయింది? అలాగైతే నువ్వు చెప్పింది తను విన్నాడనుకుంటా. మర్యాదగా బయటికి రా. మర్యాదగా వచ్చి సరెండర్ అవు. నీకు 3 వరకే టైం. ఒకవేళ నువ్వు బయటికి రాకపోతే చాలా బాధపడతావు. శ్రేయ, నేను కళ్ళారా చూశాను. శ్రేయ, అతను వచ్చేసాడు. అతను ఖచ్చితంగా తను చంపేస్తాడు. హారిక, నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. కూర్చో. ఇలా చూడు, నువ్వెవరైనా సరే ముందుకు రా. నువ్వు పారిపోయి ప్రయోజనం లేదు. సిఐడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నన్ను కాపాడండి. నిహారిక, ప్లీజ్ హెల్ప్ మీ. నిహారిక, 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 నిహారిక. శ్రేయ, ప్లీజ్ నన్ను కాపాడు. శ్రేయ, శ్రేయ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. నిహారిక, నిహారిక. ఏసీపీ సార్, సార్, అది ఆ హంతకుడు నిహారికని తీసుకువెళ్ళిపోయాడు. నేను తను వెతుక్కుని పైకి వెళ్ళినప్పుడే వాడు ఇలా చేశాడు. ఐఎమ్ సారీ సార్. అంతరా, పారిపో. నీ ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపో. పారిపో అంతరా, త్వరగా పరిగెత్తు. అంతరా, పరిగెత్తు. అంతరా, నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తు. అరే, ఈ అంతరా ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతరా వెళ్ళిపోయింది. నిన్ను వదిలేసి తను దూరంగా వెళ్ళిపోయింది. అర్జున్, నువ్వా? అవును, నేనే. ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజులు వేచి ఉన్నానో నీకు తెలుసా?
అర్జున్ నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎందుకని ఇలా చేస్తున్నావు? లోపలికి వెళ్ళమన్నాను, వెళ్ళు, లోపలికి వెళ్ళు. అర్జున్ దయచేసి నన్నేం చేయకో. అర్జున్ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను కాల్చబోతున్నా, ఎందుకంటే నేను యముడి దగ్గర చెప్పేశాను, అందువల్ల. గుడ్ బై నిహారిక. యమధర్మరాజుతో మీటింగ్ మేం ఫిక్స్ చేసాం నీకోసం. ఒకేసారి ఉరిశిక్షతో పైకి వెళ్తావా లేక ముందు నా చేతితో తన్నులు తింటావా? వెళ్ళ. థ్యాంక్ గాడ్ సార్, మీరందరూ టైంకి రాకపోయింటే నేను ఏమైపోయింటానో తెలీదు. పని వదిలేసి మీరు ఎలాగైనా బయటికి వెళ్తారు. అలాగంటే దీని అర్థం ఏమిటంటే నిహారికాజీ, మీరు చాలా గొప్ప యాక్ట్రెస్. కెమెరా ముందు మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా బాగా నటించగలరు. మీకేమనిపిస్తోంది? మీ గురించి, అర్జున్ గురించి మాకేమీ తెలియదు అనుకుంటున్నారా? మాకన్నీ తెలుసు, అన్నీ కూడా. సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఆ తెలియదు. విషయం నేను చెప్తాను. అందుకంటే ముందు మాదో చిన్న ప్రశ్నకు సమాధానం కావాలి. అంటే మీరు కేకే ఇంకా రాకేష్ ఒకరి మీద ఒకరు షూట్ చేసుకుంటున్న టైంలో మీరు ఎక్కడున్నారు? సార్, అదే నేను చెప్తున్నానుగా, నేను ఇండియాలోనే లేను, విదేశాల్లో ఉన్నాను. అబద్ధం చెప్తున్నారు. మీరిక్కడే ఉన్నారు, ఇండియాలో, ఢిల్లీలో. సార్, మీరు అన్యాయంగా నా మీద నేరం మోపుతున్నారు. నేను ఇండియాలో లేని చెప్తున్నానుగా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏంటి సాక్షి సార్? సెల్ ఫోన్ రూట్ మ్యాపింగ్. రాకేష్ ఫోన్ ఫామ్ హౌస్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నప్పుడు మీ ఫోన్ కూడా అటువైపు వెళ్తున్నట్టు మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది మేడం. కానీ మీరు మాకు అబద్ధం చెప్పారు, ఫారిన్లో ఉన్నట్టు. ఎందుకు చెప్పు. స్టంట్స్ అన్ని సినిమాలో చేస్తే బాగుంటాయి నిహారిక. నిజ జీవితంలో నేరస్తులకి ఏం జరుగుతుందో తెలుసా? ఇతని దగ్గర చెప్పక్క, నాకు ఏ ప్రాబ్లము లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఈ పరిస్థితికి కారణమే వీళ్ళు. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు. నన్ను ఇప్పుడు చంపటానికి నిర్ణయించుకున్నారక్క. నీ జీవితంలో జరిగిన విషయాలకి నువ్వే బాధ్యురాలు కావాలి. నేను నీతో చెప్పానుగా, కేకే ఇంకా రాకేష్ ఒకరికొకరు చంపుకుంటారని చెప్పానుగా. అయినా కూడా నువ్వెందుకు ఇందులో అనవసరంగా వచ్చా? వెయిట్, కొంచెం డీటెయిల్డ్గా ఏమైనా చెప్పు. నవంబర్ 15, 2013లో ఢిల్లీ ఫామ్ హౌస్లో జరిగిన అన్నిటికీ వేరే ఎవరు కారణం కాదు, నేనే. యాక్ట్రెస్ కావడానికి నేను ఎంతెంతో ప్రయత్నించాను. ప్రొడ్యూసర్ అందరూ చేయి చాపుతున్నప్పుడు నేను చంపాల్సి వచ్చింది. కానీ రాకేష్కి ఈ విషయం అంతా తెలిసిపోయింది. అది ఉంచి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. యాక్టింగ్ వదిలేసి తన ఇంటికి రమ్మని కేకే అనుకున్నాడు. కేకే నుంచి, రాకీ నుంచి నాకు విడుదల అవసరమైంది. అందుకని నేను ఒక ప్లాన్ వేశాను. కానీ అనవసరంగా ఇదే లోపలికొచ్చి అన్ని చెడిపేసింది. నా బ్రదర్ రాకేష్ని వెంటపడి నేను వెనక్కి వెళ్ళాను. అంతలోగా అన్నీ అయిపోయింది. 2 రౌడీలు అక్కడికి వచ్చారు. వెనక నుంచి నా తల్లో దాడి చేశారు. నేను చనిపోయానని వాళ్ళు అనుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. స్పర్శ ఉంది, కానీ కాసేపు అలాగే నటించాను. రౌడీని పిలుచుకుని నేను ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ అర్జున్ లేడు. ఆ రౌడీ బాస్ని నేను బాగా తిట్టేశాను, అన్ని శవాల్ని వెంటనే డిస్పోజ్ చేయమని. ఆ తర్వాత నేను అంతరాన్ని తీసుకెళ్లిపోయాను. తనకి అప్పుడు నేను బలవంతంగా టాబ్లెట్స్ ఇచ్చాను. అందుకని తను ఒక మానసిక స్థితికి బలైంది. 2 సంవత్సరాలుగా ప్లాన్ చేశాను సార్. నా సోదరుడు మరణానికి పగ తీర్చుకోవాలనుకున్నాను సార్. అందువల్లే తిన్ని భయపెట్టాలనుకున్నాను, చంపాలనుకున్నాను సార్. కానీ తన మీద పగ తీర్చుకోవాలని అనుకుని ఒక అమాయకమైన అమ్మాయి ప్రాణాలు తీసేశావు. కీర్తిని హత్య చేశావు. ఏం చేయమంటారు సార్? నా మనసులో ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను. అది మాత్రమే నాకు అనిపించింది. ఓరి నాయనోయ్, పగ తీర్చుకోవాలని పిచ్చి పట్టి తిరుగుతున్నారు వీళ్ళు. జైలు కటకటాల వెనకాతల కూర్చుని ఉరిశిక్షకి ఆర్డర్లు వచ్చే వరకు ఇంకెవరి మీద పగ తీర్చుకోవాలో ఆలోచిస్తూ కూర్చో. తర్వాత నిహారిక, నువ్వు చట్టం నుంచి తప్పించుకున్నావు అనుకోవద్దు. చట్టం ఖచ్చితంగా నిన్ను కూడా కఠినమైన కారాగార శిక్షకి గురి చేస్తుంది.